ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. మేమైతే పండగకు అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. అమ్మోళ్ళకి ఇంటికి వెళ్తున్నామంటే ఈ బ్రిడ్జ్ చూపించాలి కదా మీకు, అందుకని చెప్పేసి వేములవాడల బ్రిడ్జ్ ఇది. అంటే గంట అయిపోయింది మేము స్టార్ట్ అయ్యి. ఆల్రెడీ అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తారు 2-3 సార్లు. అటు కొత్తగా ఇంకో బ్రిడ్జ్ అవుతుంది, ఆల్రెడీ 2 సార్లు పడిపోయింది. ఈసారి మరి ఏం చేస్తామో చూడాలి. ఇంకా కొంచెం త్వరగా బయలుదేరి అర్థమని చెప్పేసి అనుకుంటాం, ఎప్పుడు అదే అనుకుంటాం కానీ టైం సరిపోదు. కొంచెం ఇంటి ముందట ముగ్గులు వేసుకొని అవన్నీ రెడీ చేసుకొని ఈ వీడియో కొంచెం లేట్ అవుతుంది కావచ్చు అప్లోడ్ చేయడం, ఎందుకంటే అక్కడ సిగ్నల్ సరిగా ఉండదు అందుకని చెప్పేసి. యాక్చువల్లీ మేమైతే పండగకి ఇంటికి వెళ్ళడానికి కారణం పిల్లల కోసమేనండి. వాడు చిన్నోడిని చూసి చాలా రోజులే, అంటే దసరాకి వెళ్ళిందే పిల్లలు, నేనైతే మధ్యలో ఒకసారి వెళ్ళాను కానీ అందుకని చెప్పేసి వీళ్ళ కోసమే. అరే ఈ మొహం చూయించురా, అది రుద్రంగి రోడ్ చూడండి ఎంత బాగా అయిందో. పాపం ఇటు సైడ్ ఇల్లు అయితే బాగా లోతుకి వెళ్ళిపోయాయి, కానీ రోడ్ అయితే సూపర్ అయింది, సిటీ లాగా అనిపిస్తుంది. టిఫిన్ నాని వండిందిరా, పో ఎందుకు కోసేపు ఓపికేదో ఉండు. గుట్టెక్కి పోవాలి అమ్మోళ్ళింటికి మేము. ఇంకొంచెం పొలం గ్రీన్గా అయినాక సూపర్ ఉంటుంది, ఊటీ లాగా ఉంటుంది ఇక్కడైతే. వర్షాకాలంలో కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు చెట్లన్నీ ఎల్లో షేడీలో వచ్చేసాయి. నా పిల్లలు అయితే ఇద్దరు చిన్నవాళ్ళ లాగానే కూడా పడతారు. ఏది నా పిల్లలు. ఈ నేచర్ చాలా బాగుందని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము, ఒకసారి చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా ఇష్టం ఇది. ఇప్పుడు ఈ గుట్ట ఎక్కాలన్నట్టు, ఒకసారి నేచర్ని చూడండి ఎంత బాగుందో. పొలాలు అన్నీ వేశారు, ఆల్రెడీ పచ్చ వచ్చేసినాయి. చలో పోదాం, బాయ్. అమ్మోళ్ళ ఇంటికాడ కలుసుకుందాం. కరీంనగర్ పాపు తూ ఈసారి అప్పాలు పాపం అయ్యయ్యో. మక్క రొట్టెలు, ఇది తింది, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, పూరి, వైట్ రైస్, మటన్ సలోయి, చికెన్ సలోయి, ఇన్ని రకాల వంటలు చేసిందమ్మ. మక్క బాటి కూడా పొట్టి సొలవి తిను కదరా. बस सिंधी लायो कतरक लायो నాన్న పిల్లల కోసం పొద్దున్నే తెల్లకల్లు తీసుకొచ్చిండు. తెల్లకల్లు మా పిల్లలకు చాలా ఇష్టం, నీర అది కూడా. మా నాన్న మా అందరికి తెల్లగల్లు ఇష్టం అని చెప్పేసి తీసుకొచ్చిండు. 2 రోజుల ముందు నుంచే ఇది నాకు మా పాప కడుపులో ఉన్నప్పటి నుంచి అయ్యయ్యో బాగా అలవాటు అయింది. అప్పటి నుంచి ఇది పిల్లల కడుపులో ఉన్న తాగితే మంచిది అని చెప్పేసి అంటారు. తాగిన అప్పుడు బాగా అప్పటి నుంచి అలవాటు. అవునా, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కోకోనట్ వాటర్ లానే ఉంటది. మన పొలాల చుట్టే ఉంటది కాబట్టి నాన్న తీసుకొస్తారు. ఇది మా తాతకు, ఇది మా నానమ్మకు, ఇది నాకు. మంచిగా భోజనం చేసేసి ఇక్కడైతే ఆల్రెడీ అమ్మ వాళ్ళు చేస్తూ ఉండే, శకనాలు పోస్తూ ఉండేనండి. ఆ లోపల మేము భోజనం చేసేసి అమ్మ అన్ని రకాల కర్రీస్ అయిన వంటలు అన్నీ చేసింది కదా అని చెప్పేసి తినేసి ఆ తర్వాత చక్కగా నేను కూడా కొన్ని శకనాలు పోసాను. మరదలు అట్లా గోలిస్తూ ఉన్నది. ఆ లోపల మా చిన్నది చూడండి ఎంత అల్లరి చేస్తుండో. ఇద్దరు చిన్నపిల్లలే కదా అందుకని చెప్పేసి అమ్మ కొన్నే చేసింది. ఇంట్లో పండగ పోగొట్టుకోవద్దు కదా అని చెప్పేసి కొన్నే చేసింది.
నేనైతే నా ఇంటికాడ నేను చేసుకున్నా కాబట్టి మీ మందమే పోసుకోరు అని చెప్పేసి అన్నాను. ప్రతిసారి అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికాడే చేసుకునేది ఇంతకు ముందు అయితే, ఇప్పుడైతే నాది నేనే చేసుకుంటున్నాను. అందుకని చెప్పేసి అమ్మ అయితే కొన్ని పోసింది, పిల్లలు ఇద్దరు చిన్నోళ్ళు సతాయిస్తారని చెప్పేసి. చూసారు కదండి, ఫ్యామిలీతో కలిసి ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందో. ఇక్కడ కూడా నేను వీడియో తీస్తుంది నేనేనండి, అందుకని చెప్పేసి దాంట్లో నేను రాలేదు. అయితే మా సాయంత్రం కోసం మా పెద్దమ్మ వంట చేస్తుంది. మా పెద్దనాన్న ఇంట్లో కూర్చొని చెల్లె, నేను, మరిది, మా పెద్దనాన్న, అమ్మ, పెద్దమ్మ అందరం కూర్చొని అట్లా వంట చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాం అన్నట్టు. ఆ తర్వాత ఇంటికి ఫ్రెష్ అయ్యి మళ్ళీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. పెద్దమ్మ సాయంత్రం కోసం ఫుడ్ ప్రిపేర్ చేసింది కదా మా కోసం అని చెప్పేసి. అలా సాయంత్రం నాన్న అయితే అక్కడ చలిబెంట పెట్టాడు, అందుకని చెప్పేసి అక్కడ కూర్చొని నాన్నతో కూర్చొని సరదాగా అట్లా కొంచెంసేపు మా ముచ్చట్లు పెట్టుకున్నాం. ఇది ఇవాళ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.